కార్యక్రమాల వల్ల నిత్యం ప్రతి ఇంటి నుంచి వ్యాపార సముదాయాల నుంచి కిలోల కొద్ది వ్యర్థాలు బయటకు వస్తుంటాయి. వాటిని చాలా మంది నిప్పంటించడం లేదా కాలువల్లో పారబోయడం చేస్తుంటారు. దీనివల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారటంతో పాటు పొగతో పర్యావరణం దెబ్బతినేది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతకాలంగా పురపాలక సంఘాల్లో ఇంటింటికి తిరిగి సిబ్బంది చెత్త సేకరణ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ లేకపోవడంతో సేకరించిన చెత్తను పట్టణ శివార్లలో పోసి నిప్పంటించడం లేదంటే పాత వ్యవసాయ బావుల్లో పోసేవారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోవడంతో పాటు పర్యావరణానికి నష్టం జరిగేది. పరిసరాలను పర్యావరణాన్ని రక్షించేందుకు తడి చెత్త పొడి చెత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పద్ధతిలో తడి చెత్త పొడి చెత్తను వేరుగా సేకరించి రెండింటిని తిరిగి వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అలా రూపొందించిన సిస్టమ్ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో డిఆర్సీ కేంద్రంగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘం నిత్యం సేకరిస్తున్న తడి పొడి చెత్తను ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా తయారు చేసి జిల్లాలోని అన్ని పురపాలకులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇంటింటికి వెళ్లి సిబ్బంది చెత్త సేకరణ చేస్తారు. అందులో తడి చెత్తను వర్మి కంపోస్ట్ గా చేస్తుండగా పొడి చెత్తలోని కాగితపు అట్టముక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, గాజు సీసాలను డిఆర్సీ సెంటర్ కు తరలిస్తున్నారు. డిఆర్సీ సెంటర్ లో పురపాలక అధికారులు అన్ని వసతులు కల్పించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పచెప్పారు. పురపాలక సిబ్బంది సేకరించిన వ్యర్థాలను స్వయం సహాయక సంఘాల వారు కిలో లెక్కన కొనుగోలు చేస్తున్నారు. కాగితం ముక్కలను 6 రూపాయలు, ప్లాస్టిక్ 12 రూపాయలు, గాజు సీసాలకు 2 రూపాయల చొప్పున పురపాలక కార్మికులకు సంఘ సభ్యులు చెల్లిస్తున్నారు. కొనుగోలు చేసిన వాటిని యంత్రాల ద్వారా బేళ్లుగా మార్చుతున్నారు. సుమారు 6 నెలలుగా 17.3 టన్నుల వ్యర్థాలను బేళ్లుగా మార్చారు. అందులో పేపర్లు 6 టన్నులు, ప్లాస్టిక్ 6.3 టన్నులు, గాజు 5 టన్నులు సేకరించారు. బేళ్లుగా మార్చిన వ్యర్థాలను హైదరాబాద్కు చెందిన పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుని వారికి విక్రయించి ఆదాయాన్ని పొందుతున్నారు. డిఆర్సీ సెంటర్ ద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు కార్మికులకు ఆర్థిక తోడ్పాటును అందించడం జరుగుతుందని మహిళల సంఘాల వారు అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.